హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హౌస్ వైఫ్ స్టోరీస్, ఇది ఇంకో షార్ట్ మినీ వ్లాగ్ అండి. నేను 19th వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సబ్స్క్రైబర్స్ అయితే 10 మంది ఉన్నారు. సో ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడొచ్చు. అండ్ ఈ రోజు అయితే పప్పు చారు చేస్తున్నారు. మార్నింగ్ అయితే 5:30 అలా లేసాను. సో వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. వింటర్లో అయితే, సమ్మర్లో అయితే అసలు వంటగదిలోకి రావడానికే భయపడిపోతుంటాం. కానీ వింటర్లో అలా కాదు, వంటగదిలోని వెచ్చగా ఉంటుంది కదా. ఇది ఎంతమందికి రిలేట్ అవుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే పప్పు అయితే ఉడికేసిపోయింది, తాలింపు అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే 1/2 kg పప్పులోకి టమాటాలు, పచ్చిమిర్చి. నాకైతే అన్ని కూరల్లోకి పప్పు ఈజీగా అనిపిస్తుందండి. చాలా ఈజీగా చేసేయచ్చు. ఉడకబెట్టి తాలింపు అయితే వేసేయచ్చు. అండ్ తాలింపు వేయడానికి కొంచెం నూనె వేసుకొని అందులో తాలింపు గింజలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎల్లిపాయ ఇదంతా తాలింపు వేసాను. తర్వాత ములక్కాయలు. సో ఇవి మగ్గనివ్వాలి నూనెలో బాగా. అండ్ ఉప్పు, పసుపు అయితే వేయించుకొని కాసేపు మూత అయితే. నాకైతే ఎక్కువ సాంబార్ ఇష్టం, కాకపోతే అన్ని వెజిటేబుల్స్ మా దగ్గర దొరకవు, అవైలబుల్గా ఉండవు. నేను తెచ్చుకున్నప్పుడు మాత్రం ఒకసారి సాంబార్ అయితే చేసుకుంటాం. అప్పుడప్పుడు చేసుకుంటాం, రెగ్యులర్గా కాకుండా. రెగ్యులర్గా మాత్రం పప్పు, మునక్కాయ పప్పు ఇలా చేసుకుంటూ ఉంటాం. మీ దగ్గర ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. ఇలా నార్మల్ పప్పు చేసుకున్నప్పుడు కూడా కొంతమంది సాంబార్ పొడులు వేస్తుంటారు కదా. సో మేమైతే అలా యాడ్ చేయము, వేరే టేస్ట్ అనేది వస్తుంది. అండ్ చింతపులుసు అయితే పోయించుకున్న తర్వాత చాలాసేపు అయితే ములక్కాయ ముక్కలు మగ్గనిచ్చాను. మగ్గనిచ్చిన తర్వాత పప్పు అయితే వేసేసుకుంటున్నాను. పప్పు కూడా వేసుకున్న తర్వాత ఒక 10 minutes అలా సిమ్లో వదిలేస్తే అది చాలాసేపు మసులుతుంది. సో సాయంత్రానికి ఉన్నా కూడా సద్ది అనేది పడకుండా ఉంటుంది, స్మెల్ రాకుండా ఉంటుంది. సో అంతే అండి, ఈరోజుకి ఇదే మినీ బ్లాగ్. చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ 10 minutes తర్వాత మగ్గిన తర్వాత అలా ఉంది. ఉడికిన తర్వాత చారు అయితే కలర్ అయితే చాలా బాగుంది. అండ్ కొంచెమే కారం అయితే వేసాను. క్లిప్ అయితే మిస్ అయిందండి, సో సారీ.